మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు శిలువలో పలికిన 5వ మాట గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు శిలువలో పలికిన 5వ మాట ఆత్మల కోసం దాహం. ఈ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు కేవలం శబ్దాలు కావు, అవి మానవాళి రక్షణ కోసం. మొదటి 3 మాటలు క్షమాపణ, రక్షణ, బంధుత్వం. 4వ మాట తండ్రికి ఆయనకు ఉన్న సంబంధం గురించి కాగా, ఈ 5వ మాట ఆయన శారీరక వేదనను మరియు ఆత్మల విషయమై అని తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, మండుటెండలో సిలువను మోయించారు. ఉదయం మొదలుకొని 3 గంటల వరకు ఆయన ఏమీ తాగకపోగా తన రక్తాన్ని ధారాళంగా కారుస్తూనే ఉన్నారు. ఈ మాట ముందు లేఖనాలు నెరవేరినట్లు అని రాయబడి ఉంది. ఏమిటి ఆ లేఖనం? అంటే కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనంలో నా దప్పికి చిరకను త్రాగనిచ్చిరి. ఇంతకుముందే బైబిల్ గ్రంథంలో అది రాయబడి ఉంది. అయితే లేఖనముల ప్రకారం మన కోసం ఆయన జన్మించి మన కోసం ప్రాణం పెడతారని ముందే రాయబడింది. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా ఈ విషయం తెలియజేయబడింది. ఈ దప్పిక కేవలం నీళ్ళ కోసం మాత్రమే కాదు, లోతైన ఆత్మీయ అర్థం కూడా ఉంది. ఆత్మల పట్ల దప్పిక, నశించిపోతున్న పాపులను రక్షించాలనే ఆత్మల దాహం ఉంది. తన తండ్రి చిత్తం పట్ల దాహం, తనని భూమి మీదకు పంపిన తండ్రి చిత్తాన్ని జరిగించాలని దాహం. ఆయన తన తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నానా, లేదంటే నేను ఈ లోక పాపులను నేను రక్షించగలుగుతున్నానా అనే దాహంతో కూడా ఆయన ఉన్నారు. మన స్థానంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు దాహం పొందారు. నరకంలోకి ఎవరు వెళ్లకుండా ఆయన తన రక్తం చేత ఏ పాపి నరకంలోకి వెళ్ళకూడదని ఆ పాపి అనుభవించే దప్పికను యేసుక్రీస్తు శిలువపై అనుభవించారు. దాని ద్వారా మనం ఆ వేదన అనుభవించకూడదు అని ఆయన ఆ యొక్క మన స్థానంలో ఉండి ఆయన తన రక్తం ద్వారా మన పాపములు కడిగి ఆయన దప్పుకున్నారు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీవు నేను దేనికోసం దప్పుకున్నాను? లోక సంబంధమైన ఆశల కోసమా? లోకంలో ఉన్న లోకాశల కోసమా? లోకేచ్ఛల కోసం మనం దప్పుకుంటున్నామా? లేదంటే దేవుని నిత్యరాజ్యం కోసం దప్పుకుంటున్నామా? ప్రభు మన ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి సిలువలో దప్పుకున్నారు. ఆయన నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే దాహం నీలో నాలో కూడా పుట్టించండి ప్రభు అని దేవుణ్ణి ఎప్పుడు అడుగుతూనే ఉండాలి. దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవునికి ఇష్టలుగా జీవించాలంటే ఏం చేయాలి? మన పాపములను విడిచిపెట్టాలి. ఇంతకుముందు ఏదో చేసాం, ఏదైనా జరిగింది, ఏదో పాపం చేసాం, చాలా మన తెలిసి తెలియకో కొన్ని పాపాలు, కొన్ని తెలిసి చేసిన పాపాలు అన్నీ గతించిపోయినప్పటికీ ఈ రోజు నుంచి మనం మన పాపములను విడిచిపెట్టి దేవుని కొరకు జీవిద్దాం, నిత్యరాజ్యంలోకి ప్రవేశిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించేద్దాం. ప్రార్థన. కృపగల దేవా, మిగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి అయ్యా ఇదిగో తండ్రి, ఈ దినం ప్రభు 5వ మాట గురించి ప్రభు నేను జ్ఞాపకం చేసుకున్నాను. మా కొరకు ప్రభు నీవు ఆత్మల కోసం నువ్వు తప్పికొన్నావు అయ్యా. ఇదిగో తండ్రి, ఈరోజు ఇదిగో తండ్రి, నీ ద్వారా మా పాపములను, నీ రక్తం ద్వారా మా పాపములను కడిగావు
అయ్యా ఇదిగో తండ్రి, ఇక నుంచైనా మేము మా జీవితాలను సరిదిద్దుకొని నీకు లోబడి ప్రభా ఇదిగో తండ్రి, ఎటువంటి పాపంలోనికి మేము పోకుండా నీ కృప, నీ సహాయం, నీ తోడు మాపై ఉంచి అయ్యా నీ చిత్తానుసారంగా నేను ఇచ్చే రాజ్యంలోకి ప్రవేశించడానికి నీవు మా కొరకు కార్చిన రక్తాన్ని అనుదినము అనుక్షణము జ్ఞాపకం చేసుకుంటూ నేను ఇచ్చే రాజ్యం కొరకు ప్రభు ఇదిగో తండ్రి మేము పాటుపడడానికి ప్రభు మాకు సహాయం చేయమని చిన్న ప్రార్థన ప్రభు నీ సన్నిధిలో ముద్రించుకోమని అదంటే ఏసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు అందరికీ వందనాలండి. రేపు మరొక మాటతో మళ్ళా కలుసుకుందాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.